ఒక ఆత్మ పోలికలోకి మారిపోవాలి. ఆత్మ నడిపింపులోకి వచ్చి ఆత్మ పోలికలోకి మారిపోయి, ఆమె హల్లెలూయా. ఇలా మారిపోతే ఏం జరుగుతుంది తెలుసా అండి? యోబు 34:20, 1 కొరింథీ 15:51, నిమిషములో కొనిపోబడతాం. స్తోత్రం చెప్పండి. ఎలా కొనిపోబడతాడు? దైవికంగా కొనిపోబడతాం. ఎక్కడికి? మహిమలోనికి. ఎవరు తీసుకెళ్లే దైవం? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఆత్మ చేత మనము కొనిపోబడతాం. గట్టిగా ఆమేనండి. ఎప్పుడైతే మనం ఆత్మ మీద మనసు పెట్టామో, మనం ఉన్నామా లేమా, తిన్నామా తినలేదా, మంచి బట్టల, సాదా సీదా బట్టల, కాస్ట్లీ బట్టల, మంచి తిండి తిన్నామా, ఏదో ఆకలి తెచ్చుకున్నామా, ఇవన్నీ మానేసి ఆత్మ మీద మనసు పెట్టాం. ఆత్మ చేత నింపబడ్డాం. ఆత్మలో పాడుతూ ప్రార్థిస్తున్నాం, ఆత్మలో ఆనందిస్తున్నాం, ఆత్మ చేత నడిపించబడుతున్నాం. ఈ భక్తిలో ఎదుగుతూ ఉంటే ఏమయ్యేం తెలుసు? చివరికి ఆత్మ పోలికలోనికి మారిపోయాం. ఎప్పుడైతే ఆత్మ పోలికలోకి మారామో, ఆత్మ చేత కొనిపోబడి మేఘములోకి మహిమలోకి వెళ్ళిపోయి యుగ యుగాలు ప్రభుతో సదాకాలం మహిమలోకంలో ఉండిపోతాం. ఇది ఆత్మీయ జీవితం అనండి. ఇది ఆత్మీయ. శరీరం మీద మనసు పెడదామా? శరీర కార్యాల మీద మనసు పెడదామా? పదవులు, ఘనతలు, వాటి మీద మనసు పెడదామా? అసూయలు, ద్వేషాలు, వాటిని కలిగి ఉందామా? ఆ 5 దుర్లక్షణాలు వదిలిపెడదాం. ఈ 7 ఆత్మీయ అనుభవాలను పట్టుకోండి. ఆత్మ సంబంధులుగా మారిపోండి. ఆత్మీయులుగా మారిపోవాలి. చివరికి ఆత్మ చేత కొనిపోబడి మహిమలోకి వెళ్ళాలి. ఇప్పుడు గమనించిన ఒక సీక్రెట్. ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధాలుగా మారాలనుకున్నామో, ఎలా సాధ్యమైంది అది? ఆత్మ కోసం కనిపెట్టి ఆత్మను పొందుకోవటంతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏమైంది? ఆ ఆత్మతో పాడటం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆత్మలో ప్రార్థించడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆత్మలో ఆనందించడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆత్మ నడిపింపు స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆత్మ పోలికలుగా ఆత్మచేత కొనిపోబడుతున్నాం. అంటే క్రైస్తవుడు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ డినామినేషన్లో ఉన్నా, ఏ బోధ మాట్లాడుతున్నా, ఏ చర్చికి వెళ్తున్నా, ఆత్మ సంబంధి అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ సంబంధి అవ్వాలి. పరిశుద్ధాత్మ నమ్మకపోతే, పరిశుద్ధాత్మను వద్దంటే, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టకపోతే, పరిశుద్ధాత్మను పక్కన పెడితే నీ లైఫ్ అంతా నష్టపోతావు. సిద్ధాంతాలు, డినామినేషన్లతో ప్రయోజనం లేదు. నువ్వేం చేయాలి? ఆత్మ కోసం కనిపెట్టాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో పాడాలి, ఆత్మలో ప్రార్థించాలి, ఆత్మచేత నడిపించబడాలి. చివరికి ఆత్మ పోలికలోకి మారిపోవాలి. అంత ఆత్మ సంబంధమైన అనుభవాలే. అంటే పరిశుద్ధాత్మను నమ్మకపోతే, పరిశుద్ధాత్మను పొందకపోతే, పరిశుద్ధాత్మతో నింపబడకపోతే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే నీ జీవితం ఈ కొనిపోబడే అనుభవానికి రాదు. అందుకనే సువార్త స్వస్థత కూటాలు జరుగుతున్నాయి, విడుదల కూడికలు జరుగుతున్నాయి, ఆశీర్వాదాల సభలు జరుగుతున్నాయి, వాగ్దాన కూడికలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశాం? పరిశుద్ధాత్మ అభిషేక పండుగలు ఏర్పాటు చేసిన కారణం, పరిశుద్ధాత్మ అభిషేకంతోనే జీవితం పండుగగా మారుతే. ఒక దండగా మారి జీవితం ఒక పండుగగా మారాలంటే అది పరిశుద్ధాత్మ అభిషేకం వల్లే సాధ్యమైంది. ఆత్మచేత నింపబడితేనే, ఆత్మలో ప్రార్థిస్తేనే, ఆత్మలో ఆనందిస్తేనే, ఆత్మచేత నడిపించబడితేనే ఆత్మలో కొనిపోబడే అనుభవం వస్తుంది. అందుకనే వేరే వేరే ఆశలు పెట్టుకోకండి, వేరే వేరే పద్ధతులు పాటించకండి, మొదటి మూలపాఠాలు ఉండిపోకండి, అసూయ ద్వేషాల నుంచి బయటికి రండి. అందరూ కూడా ఆత్మ కోసం కనిపెట్టండి, ఆత్మ కుడికలకి వెళ్ళండి, అభిషేక కుడికల్లో ఉండండి, పరిశుద్ధాత్మ అనుభవాలకు వెళ్ళిన సంఘాలకు వెళ్ళండి, ఆత్మ నింపుదల్లోకి రండి, ఆత్మ సంబంధులుగా మారిపోండి, ఆత్మ చేత కొనిపోబడాలి, పరలోకంలో యుగయుగలు ఉండాలి. దేవుడు మనందరినీ ఆత్మ సంబంధులుగా మార్చివేయునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టేసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరోగ్యం అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకోండి, లేదంటే కళ్ళు మూసుకోండి చాలు. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. అందరం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ఇంకేం కార్యక్రమాలు లేవు కదా, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకోవచ్చు. అందరు కళ్ళు మూసుకున్నారా?
అందరు అలాగే స్వరమెత్తి కొద్దిసేపు అయిన యేసయ్యకి స్తోత్రాలు చెప్తారా? అందరూ స్వరమెత్తి మంచిగా, అందరూ మంచిగా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మోచ్ఛత నింపబడాలి. ఆత్మ విషయముల మీదే మనస్సుంచాలి. ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మలో పాడాలి, ఆత్మలో ప్రార్థించాలి. నువ్వు ఒక ఆత్మ పూర్ణుడిగా మారిపోవాలి. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. యేసయ్యా నీ కృపా అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నేనే
ఆత్మతో నింపబడాలి. ఆత్మ విషయం మీద మనసు ఉంచాలి. ఈ స్థలము నుంచి ఆత్మను పొంది వెళ్ళబోతున్నావు. నువ్వు ఆత్మను పొంది వెళ్ళబోతున్నావు. ఈ రాత్రి దేవుని ఆత్మ చాలా స్పష్టంగా తేటగా ప్రభు మాట్లాడాడు. ప్రకృతి సంబంధులందరూ ఆత్మ సంబంధులుగా మార్చబడబోతున్నారు. శరీర సంబంధులందరూ ఆత్మ సంబంధులుగా ఈ దినమే, ఈ క్షణమే మేడ గదిలోనికి దిగి వచ్చిన దేవుని ఆత్మే, కొర్నేలు ఇంటి మీదకు దిగి వచ్చిన దేవుని ఆత్మే, సమరయ్య వారి మీదకి దిగి వచ్చిన దేవుని ఆత్మే, ఎఫ్ఎస్సి పట్టణం మీదకి దిగి వచ్చిన దేవుని ఆత్మ నీ పైకి కూడా, నీ పైకి కూడా, నీ పైకి కూడా. యవనస్తురాలా పరిశుద్ధాత్మ, అయ్యా నన్ను నింపు, నన్ను నింపు, నా మీదకి రండి, నా మీదకి రండి, నన్ను శక్తితో అభిషేకించు. రండి నాయన, రండి నాయన. నేను ఆత్మతో పాడాలి, నేను ఆత్మతో ప్రార్థన చేయాలి, నేను ఆత్మలో ఆనందించాలి, నేను ఆత్మ చేత నడిపించబడాలి, నేను ఆత్మ పోలికలోకి మారిపోవాలి, నేను ఆత్మ చేత కొనిపోబడిపోవాలి. అడుగుదాం, అడుగుదాం, అడుగుదాం. ప్రతి ఒక్కరం అయ్యా నేను ఆత్మలో ఆనందించాలి. పరలోక భాషలతో విశ్వసించుచున్న వారి కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరుతున్నాయి. దేవదూత భాషలు